నమస్కారం. నేను మీ కుమారగౌన. మీరు చూస్తున్నారు మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. నిరుద్యోగుల కోసం గొప్ప అవకాశం. ఈరోజు ఈ వారంలోకి సంబంధించిన మొత్తం 4 రకాల నోటిఫికేషన్‌లయితే రావడం జరిగింది. 4 రకాల నోటిఫికేషన్‌ల పూర్తి వివరాలు, ఏ పోస్టులు ఎన్ని ఖాళీగున్నవి, ఫీజు ఎక్కడ కట్టాలి, ఏజ్ ఎవరికి లిమిట్ ఉంది, ఎంత క్వాలిఫికేషన్ ఉందనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. కావున ఎవరు కూడా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు 4 నోటిఫికేషన్‌ల పూర్తి వివరాలు తెలుసుకొని మీకు అవకాశం ఉన్నప్పుడు, అర్హతలు ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఎవరైతే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయవలసింది కోరుతున్నాను. ఇప్పుడు చూసినట్టయితే మొదటి నోటిఫికేషన్ ఆర్‌బీఐ అసిస్టెంట్ పోస్టులు అనమాట. ఈ ఆర్‌బీఐ అసిస్టెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ పోస్టులకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మొత్తానికి 650 పోస్టులకైతే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇండియా మొత్తంలో 650 పోస్టులకైతే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ప్రాంతాల వారీగా అంటే రాష్ట్రాల వారీగా ఆ పోస్టులు అనేవి తగ్గడం జరుగుతుంది. దీనికి అర్హులు ఎవరంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. బీఏ, బీకామ్, బీఎస్సీ ఏదైనా కానీ డిగ్రీలో 50% మార్కులతోని తప్పకుండా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా వయస్సు లిమిట్ చూసినట్లయితే 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపు వారు అర్హులనమాట. మినిమం 20 సంవత్సరాలు, మ్యాక్సిమం 28 సంవత్సరాలు అనమాట. అయితే ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది. ఎస్సీలు, ఎస్టీలకి 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. ఓబీసీలకి 3 సంవత్సరాల సడలింపు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే రూ. 450 జనరల్ ఉన్న కానీ, ఓబీసీలు కానీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరికీ కూడా రూ. 450 ఫీజు అనేది చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల కోటాలో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు రూ. 50 ఫీజు అనేది చెల్లించవలసి ఉంటుంది. దీనికి చివరి తేదీ వచ్చేసి మార్చి 8వ తారీఖు చివరి తేదీ. ఆ లోపే ఎవరైనా అప్లై చేసుకుంటే మార్చి 8వ తారీఖు మధ్యరాత్రి 11:55 వరకు అయితే వెబ్సైట్ ఓపెన్ అయి ఉంటుంది. దీనికి సంబంధించిన వెబ్సైటు మీరు చూసినట్లయితే నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను. www.rbi.org.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎవరైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి డిగ్రీలో 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు, 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపు వారు అందరూ కూడా ఈ పోస్టులకు అర్హులు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మార్చి 8వ తారీఖు లోపు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత మనం గమనించినట్లయితే ఐడిబిఐ బ్యాంకులో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్టు తెలియపరచడం జరిగింది. ఐడిబిఐ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అనే పోస్టులు అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 1100 పోస్టులు అయితే ఖాళీ ఉన్నట్టుగా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. దీనికి అర్హతలు వచ్చేసి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎనీ డిగ్రీ పాస్ అయితే చాలని ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు వారందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అర్హులని ఇవ్వడం జరిగింది. ఇందులో ఫీజు అయితే చెల్లించాలి. జనరల్, ఓబీసీ వారందరూ కూడా రూ. 1000 అయితే ఫీజు కట్టాలి, ఎగ్జామ్ ఫీజు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల కోటాలో అయితే రూ. 200 ఎగ్జామ్ ఫీజు కట్టాల్సి ఉంటుందన్నమాట. దీనికి చివరి తేదీ వచ్చేసి మార్చి 20వ తారీఖు 2026 అని మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి ఎక్కడ అప్లై చేయాలంటే మన లింక్ కూడా నేను ఇక్కడ ఇస్తున్నాను డిస్ప్లే మీద. www.idbibbank.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఐడిబిఐలో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు 1100 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. డిగ్రీ వారందరూ కూడా ఈ పోస్టులకు అర్హులు. 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు వారందరూ అర్హులు. జనరల్ అభ్యర్థులు అయితే రూ. 1000, ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల కోటాలో 200 ఫీజు చెల్లించవలసి ఉంటుంది. అర్హత ఉన్నవారు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పోస్టులకు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మనం చూసినట్టయితే యూపీఎస్సీలో అసిస్టెంట్ కమాండెంట్స్ అనే పోస్టుల గురించి కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు వచ్చేసి మొత్తము 349 పోస్టులకు అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనగా బీఎస్ఎఫ్లో 108 పోస్టులు, సెంట్రల్ సిఆర్పిఎఫ్ పోస్టులు వచ్చేసి 106 పోస్టులు, అదేవిధంగా సిఐఎస్ఎఫ్లో 70 పోస్టులు, ఎస్ఎస్బిలో 53 పోస్టులు, ఐటీబీపీలో 12 పోస్టులు, మొత్తం 349 పోస్టులకు అయితే ఈ యూపీఎస్సీలో నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు, మహిళలు మరియు పురుషులు కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్నవారు మాత్రమే అర్హులు.
దీనికి వచ్చేసి జనరల్ ఓబీసీలు అందరూ కూడా రూ. 200 ఎగ్జామ్ ఫీజు అని చెల్లించవలసి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు అయితే ఎలాంటి ఫీజు లేదు. అదేవిధంగా దీనికి లాస్ట్ తేదీ వచ్చేసి మార్చి 13వ తారీఖు లాస్ట్ తేదీ అప్లై చేసుకోవడం కోసము. అదేవిధంగా ఎగ్జామ్ వచ్చేసి జూలై 19వ తారీఖున ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ అర్హతలు ఉన్నవారు ఎవరైనా కానీ ఈ జాబ్లకు అప్లై చేయాలనుకుంటే www.upsc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకునే అవకాశం ఉంది. సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాను. నెక్స్ట్ చూసినట్లయితే ఆధార్ సూపర్వైజర్ పోస్టులు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి వచ్చేసి నోటిఫికేషన్ NSEIT ఎగ్జామ్ అనే ఒక సంస్థ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఏజెన్సీ ద్వారా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది మొత్తం కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ జరుగుతుంది. మొత్తం కూడా ఆధార్ సూపర్వైజర్ పోస్టులు వచ్చేసి 260 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇండియా మొత్తం మీద 260 పోస్టులు అయితే ఖాళీ ఉన్నట్టు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి కనీసం డిగ్రీ అర్హత ఉన్నవారు అందరూ కూడా దీనికి అర్హులు. అంతేకాకుండా కంప్యూటర్ పరిజ్ఞానం ఉండి కంప్యూటర్లో DCA సర్టిఫికేట్ ఉన్న వారినే దీనికి నోటిఫికేషన్ ఎలిజిబుల్గా ప్రకటించడం జరిగింది. దీనికి వయసు వచ్చేసి 20 సంవత్సరాల నుంచి పైబడి 45 సంవత్సరాల లోపు అందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అర్హులుగా నోటిఫికేషన్లో వివరించడం జరిగింది. దీనికి పరీక్షా ఫీజు కోసము రూ. 470 అదేవిధంగా 500 వరకు ఫీజు చెల్లించవలసి ఉంటుంది. దీనికి చివరి తేదీ వచ్చేసి మార్చి 10వ తారీఖు చివరి తేదీగా వివరించడం జరిగింది. దీనికి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు uidai.nseit.exams.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈ వారంలో ఉన్నటువంటి 4 రకాల జాబ్స్ గురించి నోటిఫికేషన్ అయితే రావడం దాని గురించి క్లియర్గా వివరించడం జరిగింది. దానికి సంబంధించిన వెబ్సైట్లు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. 4 రకాల నోటిఫికేషన్కి సంబంధించిన వెబ్సైట్లు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ లింకులోకి వెళ్ళి పూర్తి వివరాలు ఇంకా తెలుసుకొని దాని ద్వారా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరిన్ని ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ గురించి అధిక సమాచారం కోసం మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.